క్రీడల అభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించడంలో తన సహాయ సహకారాలను ఎల్లప్పుడూ అందిస్తానని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సనత్ నగర్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఇంటర్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ పోటీలను ఆయన మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ క్రీడలతో ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని చెప్పారు. అనేక మంది క్రీడాకారులకు క్రీడలపై ఆసక్తి ఉన్నప్పటికీ ప్రోత్సాహం లేక వెలుగులోకి రాని క్రీడాకారులు అనేక మంది ఉన్నారని చెప్పారు. క్రీడలో గెలుపు ఓటములు సహజమని, అనుకున్న లక్ష్యం చేరుకునే దిశగా క్రీడాకారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి పోటీలను వేదికగా చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీలలో పాల్గొనేలా ప్రతిభను చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాలరెడ్డి, నాయకులు రమేష్ గౌడ్, రాజేష్, ముద్రాజ్, జమీర్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. Please get ready for lineup. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుడ్డ రమేష్ గౌడ్ గారికి కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతాం. ప్రారంభించవలసిందిగా 59-66-74 వెయిట్ క్లోజ్. మండలి చైర్మన్ పెద్దలు గవర్నర్ శ్రీ మరోసారి కూడా ఈ విషయంలో తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన ముఖ్య అతిథులని రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దలు శ్రీ గుడ్డ రమేష్ గౌడ్ గారు స్వాగతం సత్కరిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా క్లాస్ కొట్టి ఘనంగా మన అందరం గౌరవించుకున్నాం. అధ్యక్షులు మలేషన్న గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా పవర్ లిఫ్టింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షుడు రమేష్ గారు, మిగతా పెద్దలు అందరికీ అభినందనలు. ముఖ్యంగా ఇందులో పాల్గొంటున్నటువంటి యువకులు, ఈనాటి భారతదేశం యువకుల కోసం చూస్తా ఉంది. అలాంటి యువత ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అవసరం. ప్రత్యేకించి వెయిట్ లిఫ్టింగ్ బరువును ఒకసారి పైకి లేపుతారు. పవర్ లిఫ్టింగ్ భుజం మీద కొన్ని వందల కిలోల బరువు పెట్టుకుని మోకాళ్ళ మీద కింద కూర్చొని పైకి లేపడం స్టేజ్ వేయడానికి ఈ కార్యక్రమంలో ఈ యొక్క టెక్నిక్ లో పాల్గొంటారు. అందువలన ఎక్కడైనా భారతంలో ఒక సైనికుడు గాయపడ్డాడంటే పరిగెత్తవలసినటువంటి అవసరం ఉంటుంది. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఏ కారణం గౌరవ పెద్దలు శాసన మండలిలో చైర్మన్ గా విశేష సేవలు అందించినటువంటి పెద్దలు స్వామి గౌడ గారు, పవర్ లిఫ్టింగ్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రమేష్ గౌడ్ గారికి, బాలరెడ్డి గారు, అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో రమేష్ గౌడ్ గారికి సహకరించినటువంటి ఆర్గనైజర్స్, కోచెస్, మా పెద్దలు, మా నాయకులు, అదేవిధంగా ఇలా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సోదరులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈ రోజు
మన యొక్క హైదరాబాద్ కాకుండా రాష్ట్రం దేశం ప్రపంచంలో కూడా నేర్చుకున్నటువంటి ప్రత్యేకత అది మనం అనేక సందర్భాలలో కూడా చూస్తూ ఉంటాం. వాడు ప్రపంచంలో అన్ని క్రీడలకు సంబంధించి ఎంకరేజ్మెంట్ ఉంది కానీ మన దేశంలో ఆ పరిస్థితులు లేవు. మనం ఎంతో కృషిపడి ఈ పవర్లిఫ్టింగ్ మనకు ఉన్నటువంటి పవర్లిఫ్టింగ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ దృష్టిలో వస్తుందని పిల్లలు ఆ దిశలో ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో మరి వారికి ఇటువంటి ఈవెంట్స్ ద్వారా ఇటువంటి కాంపిటీషన్ ద్వారా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మన ఎంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం నిజంగా నేషనల్ జరిగితే ఆంధ్రప్రదేశ్ 5 మెడల్స్ వచ్చినాయి ఇప్పుడే రమేష్ రావు గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషించదగ్గ మీరు ఇదే విధంగా ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. తప్పకుండా నా సంపూర్ణమైనటువంటి సహకారం మీకు ఎల్లప్పుడూ నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వాలు చేయవలసినటువంటి కార్యక్రమాలు బాధ్యతలు కూడా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భాలు స్పోర్ట్స్ డే ఒక క్రికెట్ అనుకుంటుంది. మరి మిగిలినటువంటి చాలా ఈవెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం ముందుకు తీసుకెళ్ళాలంటే తప్పకుండా ఒకరి సహకారంతో దీన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరూ మనకి కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది, చేయూత ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు జరిగేటువంటి బడ్జెట్ కార్యక్రమంలో సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని మీరు కంప్లీట్ చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. తప్పకుండా మరి ఎల్లప్పుడూ మీ పవర్లిఫ్టింగ్ నా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఇస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు పవర్ లిఫ్టింగ్ కార్యక్రమాన్ని మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రమేష్ గౌడ్ గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడైనటువంటి బాలరెడ్డి గారు, వారి కార్యవర్గము ఆర్గనైజర్స్ వారందరి సమక్షంలో ఈరోజు పవర్ లిఫ్టింగ్ కార్యక్రమం స్టార్ట్ చేశారు. కాంపిటీషన్లో పవర్ లిఫ్టింగ్ అన్నా, వెయిట్ లిఫ్టింగ్ అన్నా, దంగల్ పోవాలన్నా, కుస్తీ కొట్లాడాలన్నా ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యక్రమాలు. ఈ దేశానికి స్వాతంత్రము వచ్చిన సమయంలో కూడా పైల్వాన్లంతా కలిసి ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి చాలామంది వ్యాయామశాలకు పోతేనో, దంగల్ పోతేనో, కుస్తీలు కొట్లాడితేనో, పవర్ లిఫ్టింగ్ పోతేనో కొంతమంది బస్తీలో ఉన్నటువంటి వారు గారి స్నేహితులు కానీ తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ మెజారిటీ పక్షాన ఈరోజు చూసినట్టుంటే ఎవరైతే క్రమశిక్షణతోటి ఈ శిక్షణ కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళు చాలా డిసిప్లిన్ తోటి ఉంటారు, ఒక పద్ధతిగా జీవిస్తూ ఉంటారు. ఆహారం విషయంలో కానివ్వండి, శరీర నిర్మాణ విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. అలాంటి వారికి తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలు ఫారిన్ కంట్రీలో, విదేశాల్లో మొత్తం ఒక్క కాలేజీకి ఇచ్చినటువంటి బడ్జెట్ మన రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో మొత్తం రాష్ట్రంలో బడ్జెట్ ఇస్తున్నారు. ఒక రాష్ట్రంలో 500 కోట్లు ఇచ్చారంటే అదే ఫారిన్ కంట్రీస్ లో 500 కోట్లు ఒక కాలేజీలో స్పోర్ట్స్ ఖర్చు పెడుతున్నారు. ఇంత దారుణమైన స్థితి ఉంది భారతదేశంలో. కాబట్టి ఒక్క రాష్ట్రం అంటూ కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి నేను భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇలాంటి విద్యార్థులను మెడల్స్ ఇచ్చి ఉద్యోగాల అవకాశం ఇచ్చి వారిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ చేసినటువంటి వారికి సైన్యంలో అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశాలు ఇవ్వటం వలన యువకులు ప్రోత్సాహంగా ముందుకు వస్తారు. ఏ యువతనైతే దేశంలో బాగుంటుందో ఆ దేశం సర్వసమృద్ధి సాధిస్తుంది. అందువల్ల నేను ప్రధానంగా కోరుకునేది ఈ కార్యక్రమాలు ప్రభుత్వం ఆసరా లేకపోయినా కూడా ఇంత పెద్ద ఎత్తున ఎక్విప్మెంట్ పెట్టి వీళ్ళంతా స్టార్ట్ చేశారు అంటే నేను మనసారా వాళ్ళని అభినందిస్తా ఉన్నాను. విద్యార్థులను కూడా మనసారా అభినందిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం కొనసాగించి దీన్ని ఇంకా పెంపొందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను.